ఈ మధ్య కాలంలో సినిమాలలో పురాణాల పాత్రల్ని ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు. రీసెంట్‌గా చూసాం 'కల్కి' సినిమాలో కూడా కర్ణుడు, అశ్వత్థామ క్యారెక్టర్స్‌ని కొంచెం మార్చి చూపించారు. అంటే మన ఇతిహాసాల ప్రకారం కర్ణుడు జీవితాంతం కష్టపడే ఉండేవాడు అన్నట్టుగా ఉంటది. కానీ వీళ్ళేమో కంప్లీట్‌గా ఒక హీరోలాగా అలా చూపించారు కదా! దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఏంటంటేమ్మా, ఇప్పుడు ఒక్కటి బేసిక్‌గా ఒకటుంటది. నువ్వు సోషల్ పిక్చర్ చేసేటప్పుడు యూ ఆర్ అట్ లిబర్టీ. హ్మ్. క్రియేటివ్ లిబర్టీ అని యూ కెన్ గో టు ఎనీ ఎక్స్‌టెంట్ ఏవైనా చేసి ప్రజలకు నచ్చితే నచ్చుతుంది, నచ్చకపోతుంది. బట్ సినిమాటిక్ లిబర్టీ. పురాణాలకొచ్చేటప్పటికి పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రకాలు తీసేటప్పుడు చాలా ఇన్‌సైట్, ఇన్ డెప్త్ స్టడీ కావాలి. హ్మ్. ఆ పాత్రలేంటి, వాల్మీకి ఏ ఉద్దేశంతోటి పాత్రలు రాశాడు రామాయణం, వ్యాసుడు మహాభారతాన్ని ఏ కాన్సెప్ట్‌లో క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. మన పురాణాల్లో ఏంటంటే ప్రతి పాత్రకి క్యారెక్టరైజేషన్ ఆ రచయితలు వ్యాసుడు గాని, వాల్మీకి మహానుభావులు క్యారెక్టరైజేషన్‌తో సహా పాత్రలున్నాయి. సో, ఆ హ్మ్. క్యారెక్టరైజేషను నువ్వెవడో మార్చడానికి, నేనెవడో మార్చడానికి వాళ్ళు రాశారు ఇవి ఇతిహాసాలు, ప్రజల విశ్వాసాలు. సో, దాన్ని ఇన్ డెప్త్ సైట్ లేకుండా, లోతుకి ఎళ్ళకుండా పైపైకి ఏదో దాన్ని అదేంటంటే ఇది పురాణం గాదు. కల్కిలో హ్మ్. పురాణం గాదు. వాళ్ళు పురాణం క్యారెక్టర్‌లని చెబుతూ సోషల్ బెల్ట్‌లోకొచ్చారు. ఏదో అవును. జేశారు. అది తప్పు. అలా చేయకూడదు. చేయాల్సిన తెలియనప్పుడు మూసుకొని మా అమ్మోళ్ళు మీ పాత్రలు చేసుకోవాలి. కాళిదాసు కవిత్వం కొంత, మాపైతే కొంత అన్నట్టు ఆ మధ్య ఒకడు తీశాడు. 'ఆదిపురుష్' అని చెప్పు తీసుకొని కొట్టాలండి. అలాంటోడు రామాయణాన్ని అడ్డదిడ్డంగా గెటప్పులు, దరిద్రపు గెటప్పులు వేసి చెండాలం చేశాడు పురాణాన్ని. అట్లాగు అదొక పిచ్చిలాగా తయారైంది. ఏదో మేము కొత్తగా చెప్తామని ఇదే చదువుకున్నప్పుడు 'కాకి' అని చదువు ఎక్కువైనాక 'కేక' అన్నాడంట. అట్లా ఉంటది. దరిద్రంగా ఏదో చదివి మేము చాలా ఇంటెలిజెంట్‌గా ఏదో చేస్తున్నాం. దరిద్రం. ఇప్పుడు హిస్టారికల్ ఇప్పుడు ఒక స్టడీ ఇప్పుడు 'సీతారామరాజు' ఉంది. 'సీతారామరాజు' చేసేటప్పుడు దానికి ఎంత స్టడీ చేస్తే 'సీతారామరాజు' ఇవాళ ప్రజల్లో 50 ఏళ్ళైనా ఇవాళకి 'సీతారామరాజు' నిలబడింది. ఆ అవును. పాత్ర ఏంటి? సీత రామరాజు ఎందుకయ్యాడు? హ్మ్. రామరాజు ఆయన పేరు. సీతారామరాజు ఎందుకయ్యాడు? దానికి రకరకాల కథలున్నాయి. ఆ కథలన్నింటినీ స్టడీ చేసి ఆటిలన్నింటి కొన్ని అన్నీ వాళ్ళు చెప్పుకున్న కథలే. అవును. వాస్తవ హిస్టారికల్ ఫ్యాక్ట్ లేదు దానికి. దాన్ని ఆ కథలనేవి దాంట్లోంచి ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చి రాముడు ఎందుకయ్యాడు, సీతారామరాజు ఎందుకయ్యాడంటే సీతని తన గుండెల్లో ఆయన వదిలేయటం వల్ల, ఆవిడ చనిపోవటం వల్ల, అందుకని నీవు నా పేరు నాలో ఉండిపోతావు సీతారామరాజు అని మన ప్రజల్లో అంగీకరించారు. ఇప్పుడు అలా హిస్టారికల్ ఎవిడెన్స్ లేని ఆటిల్ని మనం కొంచెం కల్పించొచ్చు. హిస్టారికల్ ఎవిడెన్స్ లేవు. లేనప్పుడు దాన్ని ఒక క్రమబద్ధంగా దాన్ని చూపిస్తే ప్రజలు అంగీకరిస్తారు. హ్మ్. హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్న వాటిల్ని నువ్వు మారిస్తే, చాణక్య, చంద్రగుప్త, రామారావు గారు తీశారు హిస్టారికల్ ఎవిడెన్స్‌ని మార్చి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శివాజీ గారు ముగ్గురు నటించారు దాంట్లో. హిస్టారికల్ ఎవిడెన్స్‌లు ఉన్న చరిత్ర తీసి మార్చారు. వాళ్ళిద్దరు కలుసుకున్నట్టు చంద్రగుప్తుడు మరి వీళ్ళందరూ అసలు లేదు చరిత్రలో. అవును. లేనియన్నీ కలిపి తీశారాళ్ళు. హ్మ్. అంత మహామహులు ముగ్గురు యాక్ట్ చేస్తే ఫ్లాప్ సినిమా. అంటే వాళ్ళేమంటున్నారంటే, మేమేం నెగెటివ్‌గా చూపించలేదు కదా! పాజిటివ్‌గానే చూపించాం. కాకపోతే మా కథకు తగ్గట్టు మార్చుకున్నాం అని అది అంటున్నారు వాళ్ళు. కరెక్ట్ కాదు కదమ్మా! నువ్వు నెగెటివ్‌గా చూపించే పాజిటివ్ ఆ పాత్రల్ని నువ్వు ఆ పాత్రలను తీసుకుంటే, ఆ పాత్రల ఔచిత్యాన్ని, ఆ పాత్రల యొక్క వర్ణనని ఆ మహానుభావులు వ్యాసుడు వాళ్ళ కాలుగూటికి పనికిరావు కదా! వ్యాసుడు మరి వాళ్ళు అవును. మహానుభావులు వాళ్ళు రాశారు. అవును. ఆ రాసిన దాన్ని నువ్వు అలాగ అన్వయించుకుంటే అన్వయించుకోవాలి. లేకపోతే నువ్వు వేరే పెట్టు అసలు ఈ పాత్రలు పెట్టొద్దు. నువ్వు వేరే పెట్టుకో. నీకు అది చేతనైతే అది చేత కానప్పుడు ఇది తీసుకొచ్చి కాళిదాసు కవిత్వం కొత్త, నా పైత్యం కొత్త అని ఆయన సృష్టించిన పాత్రలు నువ్వు తీసుకొని నువ్వేదో నేను కలుపుతాను, దానికేదో కలుపుతాను, మా పాత్రకు అంటే ఇట్స్ నాట్ లాజికల్ అంటే కాదది. ఇప్పుడు బుక్‌లో ఉన్నది ఉన్నట్టు తీస్తే మళ్ళీ సినిమా తీయడం ఎందుకు? బుక్ చదువుకుంటే సరిపోతది కదా! మరి. సరిపోద్ది. మరలా మరి మరి ఆ మాట అనే వాళ్ళకి మరి ఇన్ని సార్లు రామాయణాన్ని ఎన్ని సార్లు తీశారు? ఎందుకు హిట్లయినియి? సంపూర్ణ రామాయణం హిట్ అయ్యాయి, రామరాజు హిట్ అయ్యాయి. ఎన్ని హిట్లయినియి? అంటే చెప్పటం తెలిస్తే ఈ వాగుడు వాగరు. చెప్పటం మన ఇతిహాసాలు, మన చారిత్రక విషయాలు ఎన్ని సార్లు చెప్పినా చెప్పగలిగిన పద్ధతిలో కరెక్ట్‌గా ఆ పాత్రల యొక్క బలం అటువంటిది. హ్మ్. ఈ రామాయణంలో పాత్రలు గానీ, రామాయణాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు?
ఓ హనుమంతుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం చెప్పొచ్చు, సీత పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం చెప్పొచ్చు, లక్ష్మణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం చెప్పొచ్చు, కైకేయి రూపంలో రామాయణం చెప్పొచ్చు. ఎన్ని రకాల ఒక చాకలివాడి రూప మూలంగా ఆ దృష్టిలో రామాయణం చెప్పొచ్చు. సో శబరి. రామాయణం ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనేది ఉంది. అంతేగాని నేను రామాయణంలో అన్ని పాత్రలు, మహాభారతం తీసుకున్న పాత్రలు ఒక్కొక్క పాత్రానికి ఒక్కొక్క ఔచిత్యం, ఒక్కొక్క పాత్ర ఒక గొప్ప, ఒక చెడు అన్నీ ఉన్నాయి. అట్లని కర్ణుడు ఏంటంటే, కర్ణుడు పాత్ర అందరికి తెలిసిన పాత్ర. అందరూ కర్ణుడు ఎందుకు రాధేయుడు అయ్యాడు, ఎందుకు అయ్యాడు, అతను చేసిన దుష్ట పని ఏంటి, అతను కాదా ఎంకరేజ్ చేసింది దుర్యోధనుడి, ద్రౌపదిని వస్త్రాపణ చేసి నీ తొడపైన కూర్చోబెట్టుకో, నీ తొడపైన కూర్చోబెట్టాలని ఎంకరేజ్ చేసింది ఆయన కదా, అది దుష్టచర్య కాదా. సో ఇవన్నీ అలాగే మళ్ళీ కర్ణుడు ఎంతటి దానకర్ణుడు, ధర్మరాజు దానకర్ణుడే, దానం చేస్తాడు. కానీ దానకర్ణుడు అని కర్ణుడికే అన్నారు, ఇద్దరు దానమే. ధర్మరాజు దగ్గర కూడా ఏమడిగినా లేదన్నాడు. కానీ ఈయన ఎందుకు దానకర్ణుడు అయ్యాడు, దానికి ఒక కథ ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. ఈయన ఒకసారి ఎవరో వచ్చి కలప కావాలి, కలపలన్నీ తడిసిపోయింది మాకు ఇచ్చేసుకోవటానికి, యజ్ఞం చేసుకోవడానికి కలప కావాలని ధర్మరాజుని అడిగితే, అయ్యో వాన ఆగిపోయింది, వానను ఆపిన తర్వాత చేస్తాను, ఖచ్చితంగా నేను ఇస్తాను అని వాన ఆగటం కోసం ఆయన బాణాలు వేసి చేస్తున్నాడు, ఇక చేశాడు. కానీ అదే కర్ణుడి దగ్గరికి వెళ్తే వాన వస్తుందని ఇమ్మీడియట్గా తన ఇంటి యొక్క ద్వారాన్ని పగలగొట్టి కలపిచ్చాడు. అది తేడా. అందుకని ఇతను దానకర్ణుడు అయ్యాడో, ధర్మరాజు అయినా దానకర్ణుడు అనేది ఇతనికే వచ్చింది. సో అట్లా ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క గొప్ప అన్వయింపులు, మంచి చెడు ఎట్లా చెప్పాలి, ఏ పాత్రకి ఏం చెప్పాలని చెప్పారు. అది అది నువ్వు అర్థం చేసుకుని, ఆ లోతుకెళ్ళి అర్థం చేసుకుని పాత్రను వాడితే బ్రహ్మాండం. లేనప్పుడు నీకు అంత జ్ఞానం లేదు, అంత డెప్త్కి వెళ్ళలేము, ఇన్డెప్త్ ఇన్సైట్ నాకు రాలేదంటే మీ పాత్ర నువ్వు సృష్టించుకో. వీటి